24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ ఈ మధ్య ఎప్పుడు చూసినా వివాదాల్లో వినిపిస్తున్నటువంటి పేరు ఇది. రీసెంట్గా చూసుకుంటే ఎలక్షన్స్ ముందు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఆయన సినిమాలు దానికన్నా ముఖ్యంగా పుష్ప అనేది ఎంత పేరైతే తీసుకొచ్చిందో ఆయనకి ముఖ్యంగా వివాదాల్లో కూడా అంతే పేరైతే ప్రస్తుతం నడుస్తుంది. దీని మీద మనతో మాట్లాడడానికి విశ్లేషించడానికి ప్రముఖ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోలదాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ వివాదం ఎంతవరకు వెళుతుంది, అలాగే రీసెంట్గా ఆహాలో వచ్చినటువంటి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి అల్లు అర్జున్ గారు రావడం, అక్కడ కూడా కొన్ని వ్యాఖ్యలు కొన్ని ఇవి కూడా దుమారం అయితే రేపుతున్నాయి. దీన్ని బట్టి ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి దీని మీద ఎక్కడి వరకు వెళ్తుంది, ఇది ఎటువైపు వెళ్తుంది అనేది కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి నన్ను, ముఖ్యంగా అల్లు అర్జున్ గారిది మనం చూసుకుంటానే వచ్చాం. గత ఎలక్షన్స్ ముందు నుంచి ఈ వార్ అనేది స్టార్ట్ అయింది. అది కుటుంబంలో ఉందా బయట ఉన్నదా అంటే చెప్పకనే చెప్పినట్టుగా అనిపిస్తుంది. అది మీకేమనిపిస్తుంది? వాస్తవానికి ఎలక్షన్ ముందు స్టార్ట్ అయింది కాదు. అల్లు అర్జున్కి ఎప్పుడైతే వరుస హిట్లు వస్తా ఉంటాయి, అవును, వస్తున్నప్పుడు అల్లు అర్జున్ ఉంటాను మెగా నీడ నుంచి బయటకు వచ్చి అల్లు అనే ఒక బ్రాండ్ ని డెవలప్ చేయాలి. చూడండి, చాలా సందర్భాల్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పను బ్రదర్ అన్నాడు, అక్కడి నుంచి కొంచెం 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 డిటాచ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే నేను కూడా ఒక స్టార్ని కదా, మా తాతయ్య చాలా పెద్ద కమెడియన్ కదా అనేసి ఆయన అనుకున్నారు. సో వాళ్ళ తాతయ్య కమెడియన్, వాళ్ళ నాన్న నిర్మాత, ఎంతమంది తాతలు కమెడియన్లుగా ఉన్న వాళ్ళ వారసత్వాలు ముందుకు వచ్చినాయి, అదే కదా. సో ఒక రకంగా చెప్పాలంటే అల్లు రామలింగయ్య గారి వారసత్వం కాదు ఆయన, అవును, ఆయన చిరంజీవి గారి వారసత్వం అనే చెప్పారు. అవును, అదే ఆ విషయం ఆయన కూడా చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు. ఆయనే చెప్పుకున్నారు, మనం కాదు. ఆయనే చెప్తారు. స్టార్టింగ్ లో ఏంటి ఆల్మోస్ట్ మొన్న పుష్ప రిలీజ్ అవ్వకముందు లేకపోతే మేము లేమని చెప్పారు. సో అంత స్థాయిలో ఉన్నప్పుడు ఒకటి మూలాలు మర్చిపోకూడదు. డెఫినెట్ గా ఇది రూల్ అంటే ఒక విజేతకి కావలసిన రూల్ ఇది. మూలాలు మర్చిపోకూడదు. మీరు క్రికెట్ లో ఎవరైనా ఫామ్ కోల్పోతే అందరూ ఏమంటారు, బ్యాక్ టు బేసిక్స్ అంటారు. మళ్ళీ మీరు బ్యాక్ టు బేసిక్స్ కి మళ్ళీ ఆ క్రికెట్ షాట్స్ ఎట్లా ఉన్నాయో, నీ ఫుట్ వర్క్ ఎలా ఉంది, బేసిక్స్ కి వెళ్ళండి అంటారు. అంటే ఆ మూలాలు మర్చిపోవద్దు అని అంటారు. కానీ మూలాలు అల్లు అర్జున్ తన బ్రాండ్ డెవలప్ చేసుకోవడం ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే మీరు వెళ్లే క్రమం ఎట్లా ఉండాలి, ద్వేషపూరితంగా ఉంటది, హంబుల్ గా ఉండాలి. ఆటోమేటిక్ గా జనం మీకు పట్టం కట్టాలి, మిమ్మల్ని ఒక బ్రాండ్ గా భావించాలి. అంతే తప్ప మీరు ఒకప్పుడేమో నేను చిరంజీవి గారి వల్లనే మేమంటూ ఉన్నామంటే చిరంజీవి గారి వల్లనే చెప్పుకున్న మీరే ఇవాళ నా ఫ్యాన్స్ లేకపోతే నేను లేను అని మీరు వెటకారంగా మాట్లాడితే, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని మీరంటే అది ఎట్లా ఉంటది? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు ఎవరికి, ఎవరి జీవితం వాళ్ళది. కాకపోతే ఒక నైతికత అనేది ఉంటుంది కదా, నైతికత అనేది ప్రశ్నిస్తా ఉంటారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసావు? ఇవాళకి మీరు చూడండి చిరంజీవి గారి సంస్కారం, ఇవాళకి నిర్మాతలకి ఎంత విలువనిస్తారా? ఇవాళకి ఆయనతో చేసిన నిర్మాత మొన్న అశ్విన్ గారు మాట్లాడిన మాటలు చిరంజీవి గారి కాళ్ళకి నమస్కారం చేశారండి. నిజంగా చిరంజీవి గారి కంటే పెద్ద ఆయన చిరంజీవి గారి కాళ్ళకి నమస్కారం చేశారంటే ఆయన రీసెంట్ గా కల్కి లాంటి, అవును, అమితాబ్ బచ్చన్ గారే అశ్విని దత్తుకి పెడితే అశ్విని చిరంజీవి గారి కాళ్ళకి దండం పెట్టపోయారు. నిజంగా సంస్కారాలు, వయసు కాదు, సంస్కారాల్లో మీరు చాలా పెద్ద అని చెప్పారు. అలాంటి సంస్కారవంతుడు కాబట్టి ఇవాళ చిరంజీవి గారు అందరూ వాడండి. ఎవరైనా చిరంజీవి గారిని విమర్శ చేయడం చూశారు, ఏదో కావాలని చేసేవాళ్ళు తప్ప చిరంజీవి గారిని ఇండస్ట్రీలో హెడ్ వేయడం ఏంటి? మెగాస్టార్ అంటే ఆయన, బచ్చన్ ఆయన ఇవాటి వరకు ఆయన్ని ఒక్క నిర్మాత గాని ఒక దర్శకుడు గాని ఈయనకి హెడ్ వేయటనో లేకపోతే పొగరనో లేకపోతే సంస్కారం లేదు ఏ మాట కాదు. ఎందుకంటే అత్యంత సంస్కారం. నిజంగా నిన్న ఏదో ఒక చిన్న హీరో కిరణ్ అబ్బవరం ఆయన్ని పిలిపించి ఆయన సినిమా హిట్ అయిందని చెప్పి అతనికి అభినందనలు తెలియజేసినటువంటి అలాగే సత్యదేవ్ ఎంతమంది కుర్ర డైరెక్టర్లు అందరిని పిలిపించి
ఈ సినిమా హిట్ చాలా బాగా చేసావు. ఎవరు అడిగినా టీజర్ లాంచ్ అన్నా ఇంకోటన్నా వెళ్తున్నారు. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఒక విజేతల లక్షణం హరీష్. ఆ లక్షణాన్ని ఎందుకో అల్లు అర్జున్ గారు పక్కన పెట్టినట్టుగా ఉన్నారు. అంటే విజయాలు ఎల్లకాలం శాశ్వతం కాదు కదా, విజయాలు ఎల్లకాలం శాశ్వతం కాదు. మీ యాటిట్యూడ్, మీ క్యారెక్టర్ అనేది శాశ్వతం. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, అది ఎదుగుదల. పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ లేదు, అన్ని ఫ్లాప్లు ఫెయిల్ అయినా ఆయన ప్లేస్ తగ్గలేదు. చూడండి వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ గారు గొప్ప అద్భుతమైన నటుడు, ఈ దేశంలో గర్వించదగ్గ నటుడు అని ఎవరు చెప్పరు. వ్యక్తిత్వం అంతే. ఆయన ఫ్యాన్స్ గా అంతమంది వచ్చారంటే పవన్ కళ్యాణ్ నేను చెప్పుకుంటారు అల్లు అర్జున్ గారు, నాకు అల్లు ఆర్మీ ఉంది అది ఇది అంటారు కదా, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ దేశంలో ఏ హీరోకి లేదు. ఎందుకు వచ్చింది కదా, క్యారెక్టర్, ఆయన యొక్క క్యారెక్టర్, మనస్తత్వం దీని మీద వచ్చింది. అదే అల్లు అర్జున్ కోల్పోతున్నాడు ఏమో అనిపిస్తుంది. ఆయన మాట్లాడిన మాటలు అలా కోల్పోతున్నాడు. రీసెంట్ గా ఆహా అన్స్టాపబుల్ కు ఒక చిన్న ప్రోమో వచ్చింది. దాంట్లో కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ నేషనల్ అవార్డు ఎవరికి రాలేదు, మీకు వచ్చిందని బాలకృష్ణ గారు అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసాం మీలాంటి వాళ్ళందరికి ఎప్పుడో రావాల్సింది, కానీ మీకు రాలేదు. కానీ అది నాకు మీ ద్వారా మిమ్మల్ని చూసి నేర్చుకున్న నాకు అది రావటం కొంచెం హ్యాపీగా ఉందని అంటారేమో అనుకున్నా, కానీ ఎక్కడా లేదు. అది నేను మార్క్ చేసుకున్నా, ఇది కొట్టాలి, గిరిగీసి కొట్టాను అన్నాడు. ఎంత యాటిట్యూడ్ ఉంటారంటే మాట అంటే చూశాను. ఎవరికి ఒక్క తెలుగు హీరో కూడా రాలేదు, నన్ను రౌండప్ చేశాను, కొట్టాను. నీ చేతిలో ఉందని ఏంటి? ఒకప్పుడు 1992లో చిరంజీవి గారికి ప్రకటించి ముందు లాస్ట్ మినిట్ లో మార్చి బాలీవుడ్ కుట్ర చేసి ముందుకు కలిగించారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో చూసాం. సినిమాకి చివరి దాకా పోటీ పడి లాస్ట్ ఆయనకు వచ్చేసింది అనుకున్నప్పుడు కాదని మళ్ళీ బాలీవుడ్ కి 2 సార్లు మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది ఈ విషయంలో. అద్భుతమైన నటన. అవును, చాలా అద్భుతంగా సినిమా చూడండి. చిరంజీవి గారి ఆ పిచ్చివాడిగా చేసే క్యారెక్టర్లు 2 సీన్లు అసలు ఆస్కార్ ఇవ్వాలి, నిజంగా జాతీయ అవార్డు కాదు, ఆస్కార్ నటన. 2 సీన్లు. ఒక సీన్ చూడండి, ఆయన చనిపోతారు, ఆయన గురువు గారు చనిపోయినప్పుడు పరిగెట్టుకుంటూ వస్తాడు, వచ్చి ఆ నది ఒడ్డున శివలింగం చేసుకుంటూ మట్టిని ఇలా చేసి శివలింగం చేసి ఎందుకు ఇలా పట్టుకొని చూస్తుంటే కళ్ళలో ఆయనకి పలికించిన భావాలు చూడండి, మామూలుగా ఉండవు నిజంగా. అది అసలుకి అద్భుతం అని చెప్పాలి. ఆ నటన. తర్వాత ఒక పిచ్చివాడిగా హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు ఆ అద్దం ముందు నిల్చొని నత్తి వస్తా ఉంటది, తిట్టుకుంటూ నత్తిగా కరెంట్ షాక్స్ పెట్టేసి నిజంగా మీరు చెప్తుంటే నాకే ఎవరు చేస్తున్నారంటే అంతే. మీకు ఇంకో మాట చెప్తా, బాలచంద్ర ఏమన్నాడు, బాలచంద్ర అవును అవును రజనీకాంత్ కి కమల్ హాసన్ కి గురువు బాలచంద్ర. అవును, చిరంజీవి వాళ్ళిద్దరిని కలిపితే చిరంజీవి అని చెప్పారు. అలాంటి బాలచంద్ర అన్న మాట ఆస్కార్ అవార్డు లాంటి మాట. ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ కలిపితే చిరంజీవి. ఆయనకి జాతీయ అవార్డు రాకపోవడం, అవార్డు చేసుకున్న పాపమే తప్ప ఆయన్ని అది అక్కడ లోపం ఉంది, ఇక్కడ లోపం లేదు. అలాంటి వ్యక్తులు ఉన్న ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ చిరంజీవి గారు అండి, వెనక్కి అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు, పౌరాణికాల్లో చాలా అద్భుతమైనటువంటి శోభన్ బాబు గారు కానీ, కృష్ణ గారు కానీ, కొత్త ఒరవడి తీసుకొచ్చినటువంటి చాలా మంది. చిరంజీవి మన ఎవరు అంటారండి, 3వ కన్ను అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ 2 కళ్ళేది, 3వ కన్ను చిరంజీవి గారు, సుబ్బిరామరెడ్డి అంటారు కదా. సో అట్లా చిరంజీవి గారు ఈ ముగ్గురే టాప్ అనుకుంటే, ఈ ముగ్గురు కూడా రాలేదు, అల్లు అర్జున్ వచ్చిందంటే అదే అదృష్టం. ఇవాళ డెఫినెట్ గా కష్టపడ్డారు, చేయలేదని అంటలేదు. తెలుగు సినిమా కీర్తి పతాకని మీకు జగద్విఖ్యాతం చేశారు రాజమౌళి గారు. ఆ తర్వాత తెలుగు సినిమా కూడా మనం అవార్డు ఇవ్వకపోతే మనం వెనకబడిపోతామని తెలుగు సినిమాకి అవార్డు ఇవ్వడం మొదలైంది. ఆ మొదలైన క్రమంలో నీకు అవార్డు వచ్చిందే తప్ప మీరేదో కట్టెలు కట్టేసారని రాలే అవార్డు. అంటే గొప్ప నటుడే కాదు అల్లు అర్జున్. ఇస్ అ వెరీ వెరీ టాలెంటెడ్ హార్డ్ వర్క్. యాటిట్యూడ్ ఏంటి ఇలా మనం చెప్పడం, క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ కాదు కదా. ఆయన మంచి నటుడు, మంచి డాన్సర్ ఒప్పుకుంటాం,
అందులో డౌటే లేదు. ఆ. ఒక వ్యక్తికి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. గిరిగీసి కొట్టారండి, ఏం మాట్లాడతారు. ఇంకా అది కాకుండా రీసెంట్ గా మనకి మళ్ళీ కంప్లీట్ గా మట్కా ఆడియో ఫంక్షన్ లో కొంత కౌంటర్ ఇచ్చారేమో వరుణ్ తేజ్ గారు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూసారా దానికి, అంటే చూసా మన మూలాలు మర్చిపోకూడదు, నేను చెప్తాను, నేను చెప్పాల్సిన అవసరం, గురించి చెప్తా, మా నాన్న గురించి చెప్తా, మా బాబాయ్ గురించి నేను చెప్తాను బ్రదర్ అని కూడా అని చాలా క్లియర్ గా అన్నాడు. అంటే ఒక రకంగా కౌంటర్ అంటే మన జర్నలిస్టులు ఎదురు చూస్తూ ఉంటారు, కావాలని అలాంటి వాటి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. కానీ కౌంటరా కాదా అనే దాన్ని పక్కన పెడితే మొత్తం మీద చాలా మంచి మాట చెప్పాడుగా. మూలాలు మర్చిపోకూడదు, మూలాలు మర్చిపోవద్దు. క్యారెక్టర్ ని, ఆయన క్యారెక్టర్ ని కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మా అన్నయ్య గొప్ప, మా అన్నయ్య తోపు, మా అన్నయ్య అండం చాలా హుందాగా వ్యవహరిస్తాడు. నిజంగా రామ్ చరణ్ మా నాన్న మా బాబాయ్ గొప్ప అని చెప్పుకోరు. గౌరవం ఎంతవరకు ఇవ్వాలో, ఎంతవరకు వాళ్ళ దాన్ని నిలబెట్టాలో నిలబెడతారు, అంతే. అంతే తప్ప సోది మాటలు మన మంచు విష్ణురాజు నోరు తెరిస్తే మా నాన్న ట్రోలింగ్స్ వచ్చినాయి కదా, అలా ఉండదు. వీళ్ళ వ్యవహార చిరంజీవి గారు నేర్పిన సంస్కారం ఇదంతా. కానీ నా బాధ ఏంటంటే చిరంజీవి గారి దగ్గర ఈయన కూడా పెరిగారు, మరి ఈయనకి ఎందుకు ఆ సంస్కారం అవ్వలేదు అని. అంటే మధ్యలో డైవర్టింగ్ పాలిటిక్స్ వచ్చాయి. అంటే చెప్పారు కదా మొన్న వాళ్ళ వైఫే నాలో చేంజెస్ తీసుకొచ్చినాయి. మళ్ళీ మార్చిన వెపన్ ఏంటంటే స్నేహారెడ్డి అన్నది. బహుశా ఆ వెపన్ వచ్చిన తర్వాత ఆయనలో అల్లు అనే బ్రాండ్ ని మనం డెవలప్ చేసుకోవాలి. నువ్వు నీకంటే తోపు ఎవరు లేరు, నువ్వే తోపు ఇండస్ట్రీలో, భారతదేశంలో నిన్ను కొట్టేవాడు ఎవడు లేడు, కాబట్టి నువ్వు అసలుకి చిరంజీవిని లెక్క చేయొద్దు అని ఏమైనా చెప్పారా? అందుకే ఆయన అట్లా తయారయ్యారు. రీసెంట్ గా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మనకి చాలా. అంటే అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు, పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారే చీఫ్ గెస్ట్ అని, ఇలాంటి కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు దీంట్లో అవకాశం ఉందంటారు? అసలు అవకాశం ఉందండి. ఎందుకు ఉంది అంటే ఆయనకి కావాలి, అల్లు అర్జున్ గారు ఒకటి రెండు విధాల అవకాశం. ఇప్పటికే ఒకసారి పోస్ట్ పోన్ అయిపోయింది. అవకాశం ఒకటి ఏంటంటే అవసరం, అవకాశం అంటే వాళ్ళకి అవసరం. ఇది పాన్ ఇండియా మూవీ కదా. ఈ పాన్ ఇండియా మూవీని మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రిలీజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే దాన్ని ఓన్ చేసుకోవాలి. చాలా మంది డిజోన్ చేసుకుంటున్నారు. ఇవాళ మెగా ఫ్యాన్స్ డిజోన్ చేసుకోవటం వల్ల రావాల్సినంత ప్రారంభ కలెక్షన్లు రావు. సో ఒకప్పుడు అల్లు అర్జునే చెప్పాడు, మా ఈ హిట్ ఫ్లాప్ సినిమా కూడా హిట్ టాక్ వస్తుందంటే కారణం మెగా ఫ్యాన్స్. సో ఆ భయం ఉంటుంది. రెండవది టికెట్ రేట్లు పెంచుకోవాలి. ఆయన ఉప ముఖ్యమంత్రి. ఈ రెండు కారణాలు, రెండు అవసరాలు ఆయనకు ఉన్నాయి. వెళ్ళగా ఏమైనా కానీ అన్ని దులిపేసుకుని పట్టించుకోకుండా వెళ్ళగలిగిన, పిలిస్తే వెళ్లే సంస్కారం పవన్ కళ్యాణ్ గారు ఉంది. కాబట్టి డెఫినెట్ గా పిలుస్తారు. దీనికి ఒక శుభం కార్డు పడాలంటే పిలిచే అవకాశం ఉంది. కానీ ఒక్కోసారి యాటిట్యూడ్ రీజన్ వల్ల, అంటే మొన్న ఈ మధ్య కొంతమంది యాటిట్యూడ్ స్టార్స్ ని చాలా మందిని చూసాం. చెప్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లేస్ లో ఉన్నారనుకోండి, పిలిచినా ఆయన వెళ్ళడు. అవును. సో ఆయనకి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు కదా, అందరి వాడిగా ఉంటారు. సర్లే, అసలు ఇవన్నీ మనసులో పెట్టుకోరు ఆయన. ఎందుకంటే ఆయన వీళ్ళందరూ చూసి రాజకీయాల్లో రాలేదు, వీళ్ళందరూ ఏదో వస్తారని రాజకీయాల్లోకి రాలేదు. మనందరం తెలుగు ప్రజలుగా మనం సహృద్భావం ఉండాలని కోరుకోవాలి. అంతే. అల్లు అర్జున్ కూడా సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకోవాలి. రైట్. అంతే తప్ప మంచిగా యాటిట్యూడ్ తో అట్లా ఉండకుండా సద్బుద్ధి ప్రసాదించాలి. ఎందుకంటే మనందరం కూడా గర్వపడాలి. అరే పొద్దున్న ఫ్యూచర్ లో వచ్చిందంటే మనం గర్వపడాలి. మనం గర్వపడుతున్న నటుడికి సద్బుద్ధి లేదంటే మనకి ఎట్లా గర్వం వస్తుంది? మనం ఎట్లా ప్రైడ్ ఫీల్ అవుతాం? చాలా మందికి అద్భుతమైనటువంటి నటనలు ఉన్నాయి, వాళ్ళకి మంచి మంచి అవార్డ్స్ అయితే వచ్చినాయి. కానీ క్యారెక్టర్ నిలబడిన వాళ్ళు మాత్రమే చరిత్రలకి వాళ్ళకి ఒక పేజీ అంటూ రాసుకోగలిగిన స్థాయికి వెళ్ళారు. చాలా మంది ఉన్నారు, సంబంధం లేదు. అంతేగాని ఇలా క్యారెక్టర్ కి సంబంధించి ఆయన తగ్గుతూ, ముఖ్యంగా చెప్పాలంటే ఆయన సినిమాల్లో రేంజ్ పెంచుకుంటున్నాడేమో కానీ క్యారెక్టర్ పరంగా తగ్గించేసుకుంటున్నారు. అయిపోయింది. అంతే కదా. అంతే. విజయానికి స్నేహితులు ఎక్కువ, అపజయానికి ఎవరు ఉంటారు? సో విజయంలో ఉన్నారు కాబట్టి ఏమని తెలుస్తుంది. ఒక రెండు అపజయాలు వస్తే తెలుస్తుంది. 10 అపజయాలు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు అదే స్థాయిలో నిలబడ్డాడంటే క్యారెక్టర్. అంతే.
చూద్దాం ఏం జరుగుతుందో. పుష్ప కూడా ఇప్పటికే 2-3 సార్లు డేట్స్ చేంజ్ చేసుకుంటూ ఇప్పటికి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. దాని గురించి కూడా చూద్దాం ఏం జరుగుతుందో తర్వాత. థ్యాంక్ యూ అన్న.